ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఒక్కరోజు కూడా చట్ట విరుద్ధంగా ఎవరికి రికమెండ్ చేయలేదని అన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. బీజేపీ తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను ఎవరికైనా రికమెండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లి కొట్లాడతానని చెప్పారు. తాను ఎవరికి సిఫార్సు చేయలేదని, తనపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు వినోద్ కుమార్. ఒక్కరిని అధికారిని అడగండి, వినోద్ కుమార్ ఏదైనా తప్పు విషయం పైన రికమెండ్ చేసిండని ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది, కరీంనగర్ జిల్లా కలెక్టర్లు చాలా మంది వచ్చిపోయారు, అధికార యంత్రాంగం, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అని అంటాను. కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తా. అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది. చాలా విషయాల్లోపట అర్జీదారులు నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ ఉండి కొట్టాడవలసి ఉంటే నేనే నా సొంతంగా కొన్ని సందర్భాల్లో లిటిగేషన్ కూడా అయితే కూడా నేనే చేస్తాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొన్నటిదాకా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ లోపట 2014-15 అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే నా సొంతంగా ఆ మిత్రులు ఇప్పుడు చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి అడ్వైజ్ చేసి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినా నేను అగెన్స్ట్ ది స్టేట్ గవర్నమెంట్. మా ప్రభుత్వం వ్యతిరేకంగా, ఎందుకంటే న్యాయమైన హక్కులున్నాయి వాళ్ళకి. నర్సులు రిక్రూట్మెంట్ లోపట వాళ్ళ సర్వీస్ను కన్సిడర్ చేయకపోతే ఏటూ నాగారము, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగస్తులు దురదృష్టవశాత్తు సర్వర్ రిక్రూట్మెంట్ దాన్ని తీసుకోకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తే ఐ ఫాట్ అగెన్స్ట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వినలేదు చైర్మన్ సభ్యులు, కోర్టుకు పంపించినాను, కోర్టులో కేసు వేసి గెలిపించినాను. నేను న్యాయం కోసం కొట్లాడేవాడిని. అన్యాయంగా ఏది కూడా నేను రికమెండ్ చేయలేదు, చెయ్యను కూడా. దట్ ఈస్ వినోద్ కుమార్. బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినగా. ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంకులు ముంచి లండన్లో బతుకుతాడు. మన మోడీ గారు ప్రధానమంత్రి గట్టగట్టగలుగుతామండి? కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలారా, సోషల్ మీడియా మిత్రులారా, ఒక్కరిని